తెలంగాణలో భారీ అంబిషన్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ నుంచి తాత్కాలిక ఊరట లభించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్పై స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఎన్జీటీ తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిజంగా చట్టబద్ధంగానే ముందుకు వెళుతుందా? పర్యావరణ నిబంధనలు పాటిస్తారా లేక వివాదాలు ఇంకా ముదురుతాయా? ఫ్యూచర్ సిటీపై తాజా పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై స్టే విధించాలన్న పిటిషన్ను ఎన్జీటీ తిరస్కరించింది. హైదరాబాద్ కొంపల్లికి చెందిన డాక్టర్ దొంతి నరసింహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో దాదాపు 30,000 ఎకరాల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆరోపించారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పిటిషనర్ వాదించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రారంభ దశలో మాత్రమే ఉందని, అన్ని నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళతామని ఎన్జీటీకి హామీ ఇచ్చారు. ఇరు వాదనలు విన్న ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదని గమనించి స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 9కు వాయిదా వేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ పర్యావరణ అనుమతులు, చట్టపరమైన ప్రక్రియలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు భవిష్యత్తు రాబోయే విచారణలో తేలనుంది.